చాలా మంది చేసే ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటో తెలుసా? కోడ్ కాదు, కాంపోనెంట్స్ కాదు, బ్యాటరీ. ఇవాళ మనం టెస్ట్ చేయబోతున్నాం ఈ నార్మల్ 9V HW బ్యాటరీ వర్సెస్ ఈ సింగిల్ సెల్ 18650 బ్యాటరీ సెల్ విత్ బూస్ట్ కన్వర్టర్. దీనిలో ఏది పవర్ మాస్టరో ఈరోజు మనం డిసైడ్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు టెక్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ తెలుగు. ఇవాళ ఒక అల్టిమేట్ కంపారిజన్ వీడియో. రెండు బ్యాటరీస్ నుంచి మనకి సేమ్ 9V అవుట్పుట్ వస్తుంది, కానీ వోల్టేజ్ సేమ్ ఉంటే పెర్ఫార్మెన్స్ కూడా సేమా? లెట్స్ ఫైండ్ అవుట్. ఈ టూ బ్యాటరీస్ మధ్యలో ఒక 5 పవర్ ఛాలెంజెస్ అయితే కండక్ట్ చేద్దాం. వోల్టేజ్ స్టెబిలిటీ, మోటార్ స్ట్రెంగ్త్, సర్వో స్ట్రెస్ టెస్ట్ పలకలేకపోతున్నాను, బ్రైట్నెస్ బ్యాటిల్, రన్ టైమ్ సర్వైవల్. ఒక్కొక్కటిగా ఈ టూ బ్యాటరీస్ మధ్యలో ఈ బ్యాటిల్స్ అయితే కండక్ట్ చేద్దాం. ఇప్పుడు 18650 బ్యాటరీ సెల్ని తీసుకొని దీన్ని మనం 4.2V నుంచి 9V కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది వచ్చేసి ఒక 18650 బ్యాటరీ సెల్ విత్ ఒక సింగిల్ సెల్ బ్యాటరీ హోల్డర్ అయితే కావాలి. అండ్ దీంతో పాటు ఈ 4.2Vని 9Vకి బూస్ట్ చేయడానికి ఒక బూస్టర్ మాడ్యూల్ తీసుకున్నా. దీనిలోనే మనకి ఛార్జింగ్ కూడా ఇన్క్లూడ్ అయి ఉంటుంది, అదే ఛార్జింగ్ సిస్టమ్ కూడా ఇన్క్లూడ్ అయి ఉంటుంది. అండ్ వీటన్నిటిని ప్రాపర్గా ప్లేస్ చేసుకోవడానికి ఒక పీవీసీ షీట్. ఈ బ్యాటరీ హోల్డర్ని, బూస్టర్ మాడ్యూల్ని ఆ పీవీసీ షీట్ పై ప్రాపర్గా స్టిక్ చేసుకొని ఆ బూస్టర్ మాడ్యూల్లో బ్యాటరీ ఇన్పుట్ టెర్మినల్స్ దగ్గర మన బ్యాటరీ హోల్డర్ వైర్స్ని కనెక్ట్ చేయండి. అండ్ అవుట్పుట్ దగ్గర ఒక 2 వైర్స్ని కనెక్ట్ చేసి దానికి ఒక 12V మెయిల్ కనెక్టర్ అయితే కనెక్ట్ చేసా. ఇప్పుడు ఫైనల్గా ఆ బూస్టర్ మాడ్యూల్ అవుట్పుట్ని ఒక 9Vకి అయితే సెట్ చేసుకోండి సింపుల్గా. ఈ 2 బ్యాటరీస్ నుంచి మనకి వితౌట్ లోడ్ వోల్టేజ్ అవుట్పుట్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. చూడొచ్చు 9.83V అయితే ఈ HW బ్యాటరీ నుంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ బ్యాటరీని అయితే కనెక్ట్ చేద్దాం. దీని నుంచి మనకి 9.03V అయితే అవుట్పుట్ వస్తుంది. ఈ 555 మోటార్ని ఈ 2 బ్యాటరీస్కి అయితే కనెక్ట్ చేసి మనం ఇప్పుడైతే చెక్ చేద్దాం. ఫస్ట్ HW బ్యాటరీని అయితే కనెక్ట్ చేద్దాం. చూడొచ్చు మనకి మోటార్ అనేది మరీ అంత హై స్పీడ్ అని చెప్పలేము, మీడియం స్పీడ్లో బాగానే HW బ్యాటరీ అయితే రన్ చేయగలుగుతుంది. అండ్ మేబీ నాకు తెలిసిన బట్టి టార్క్ అంత అవుట్పుట్ రాకపోవచ్చు. ఒకసారి కొంత లోడ్ వేసి అయితే చూద్దాం. అనుకున్నట్లే టార్క్ అయితే అంత లేదు. అండ్ మనం చూడొచ్చు లోడ్ వేసిన తర్వాత కొద్దిగా స్పీడ్ కూడా డ్రాప్ అయింది, మేబీ వోల్టేజ్ డ్రాప్ అయింది అనుకుంటా. చూద్దాం ఇంకొద్ది లోడ్ వేసి. చూడొచ్చు ఇంకొద్ది లోడ్ వేసిన తర్వాత స్పీడ్ అయితే అలాగా తగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు దీని నుంచి ఎంత వోల్టేజ్ డ్రాప్ అయిందో ఒకసారి అయితే చెక్ చేద్దాం మల్టీమీటర్ పెట్టి. సింపుల్గా పాజిటివ్ని పాజిటివ్కి, నెగిటివ్కి కనెక్ట్ చేద్దాం. చూడొచ్చు మనకి ఇక్కడ దగ్గర 7.89V అయితే చూపిస్తుంది. 1.5 దగ్గర వరకు వోల్టేజ్ అయితే డ్రాప్ అయింది. అండ్ మళ్ళీ ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది కొంచెంసేపు అయిన తర్వాత వోల్టేజ్ని రీగెయిన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ బ్యాటరీని అయితే కనెక్ట్ చేద్దాం. చూడొచ్చు మనం ఆ HW బ్యాటరీతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయింది. ఒకసారి టార్క్ కూడా ఇంక్రీజ్ అయిందో లేదో చూద్దాం. టార్క్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అయింది. అది నార్మల్గా ఇలా పట్టుకున్నట్లయితే ఆగిపోతుంది. దీనిలో టార్క్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇంకొద్దిగా లోడ్ పెంచుదాం. చూడొచ్చు ఈ బ్యాటరీ మోటార్ని సింపుల్గా రన్ చేయగలుగుతుంది. అండ్ బూస్టర్ మాడ్యూల్ కూడా ఏమాత్రం హీట్ అవ్వలేదు, లైట్గా చిన్నగా హీట్ అయింది, మరీ అంత హీట్ ఏం కాదు. అండ్ ఈ బ్యాటరీ అయితే దీన్ని ప్రాపర్గా రన్ చేయగలుగుతుంది. చూసారు కదా మోటార్ స్ట్రెంత్ టెస్ట్. మనం బూస్టర్ మాడ్యూల్ యూజ్ చేసిన బ్యాటరీ విన్ అయింది. ఈ బ్యాటరీ నుంచి మనకి హై స్పీడ్ అండ్ హై టార్క్ అయితే అవుట్పుట్ వస్తుంది కంపారిటివ్లీ ఆ 9V HW బ్యాటరీ. ఆ బ్యాటరీలో మనకి వోల్టేజ్ డ్రాబ్యాక్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. వీడియోని ఇక్కడ వరకు చూసారు కదా, మీకు వీడియో ఎంతో కొంత నచ్చుంటుంది. నా తరపు నుండి ఒక చిన్న క్వశ్చన్, మీరు ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా, ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ మీకు ఇంట్రెస్టేనా? ఇంకొన్ని వీడియోస్ ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే తెద్దాం అనుకుంటున్నా. దానికోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మోర్ అని కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మీ ముందుకైతే తెస్తాం. ఆ DIY ప్రాజెక్ట్స్ కూడా వస్తూనే ఉంటాయి. వాటితో పాటు ఆల్టర్నేట్గా ఈ వీడియోస్ కూడా వస్తాయి. వీటిని ఇంకొద్దిగా నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకెళ్దాం. మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ అయినట్లయితే నెక్స్ట్ టెస్ట్కి అయితే వెళ్దాం. ఇప్పుడు సర్వో స్ట్రెస్ టెస్ట్ని అయితే చేద్దాం. ఇక్కడ ఆర్డినో యూనోకి మన సర్వో మోటార్ని అయితే కనెక్ట్ చేసుకొని ఒక చిన్న కోడ్ని అయితే అప్లోడ్ చేసుకున్నాం. ఫస్ట్ మనం దీనికి HW బ్యాటరీని అయితే కనెక్ట్ చేద్దాం. సింపుల్గా ఈ ఫిమేల్ సాకెట్లో దీన్ని ఇలా కనెక్ట్ చేసేయడమే. చూడొచ్చు మన సర్వో మూమెంట్ అయితే ఇలా ఉంది. అండ్ ఇది సర్వో యాక్చువల్ మూమెంట్ కాదు, మీకు ఇప్పుడు మన బూస్టర్ మాడ్యూల్తో తయారు చేసిన బ్యాటరీని అయితే కనెక్ట్ చేసి చూపిస్తా, మీకు యాక్చువల్ మూమెంట్ అర్థమవుతుంది. ఇది మన సర్వో మోటార్ యాక్చువల్ మూమెంట్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా రెండింటికి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి. అండ్ దీంతో మన సర్వో మోటార్ ప్రాపర్గా రన్ అవుతుంది. చూడొచ్చు ఎక్కడ ఎటువంటి ల్యాగ్ కానీ ఏం లేదు, సర్వో స్మూత్గా రన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ HW బ్యాటరీని అయితే కనెక్ట్ చేద్దాం. ఈ బ్యాటరీని రిమూవ్ చేసి
అండ్ ఇప్పుడు మళ్ళీ హెచ్డబ్ల్యూ బ్యాటరీతో వచ్చే మూమెంట్ని అయితే చూడండి. ఈ విధంగా వర్క్ అవుతుంది మనం హెచ్డబ్ల్యూ బ్యాటరీని కనెక్ట్ చేస్తే. సర్వో స్ట్రెంత్ టెస్ట్ కూడా చూసారు కదా, ఇది చూసిన తర్వాత మీకు డీటెయిల్గా అర్థమైపోయింది. మనం ఎప్పుడైతే బూస్టర్ మాడ్యూల్తో చేసిన 9V బ్యాటరీని కనెక్ట్ చేసాం ఆర్డినోకి, అప్పుడు మన సర్వో పర్ఫెక్ట్గా ఎక్కడ ఎటువంటి ల్యాగ్ లేకుండా స్మూత్గా వర్క్ అయింది. మళ్ళీ ఈ బ్యాటరీని రిమూవ్ చేసి ఆ హెచ్డబ్ల్యూ 9V బ్యాటరీని కనెక్ట్ చేసినట్లయితే సర్వో ల్యాగ్ అవుతూ చాలా స్లోగా మూవ్ అయింది. మీరు వీడియోలో డీటెయిల్గా చూసారు కదా, మీకు అర్థమై ఉంటుంది. అండ్ మీరు వీడియోని ఎక్కడి వరకు చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ మన ఛానల్లోనే అప్లోడ్ అవుతుంటాయి. ఇప్పుడు సేమ్ అవే బ్యాటరీస్కి లైట్స్ని అయితే కనెక్ట్ చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే బ్రైట్నెస్ బ్యాటరీ. ఫస్ట్ హెచ్డబ్ల్యూ బ్యాటరీని అయితే కనెక్ట్ చేస్తున్నా. చూడొచ్చు మనకి లైట్ బ్రైట్నెస్ ఈ విధంగా ఉంది. అండ్ ఇప్పుడు ఈ బ్యాటరీని రిమూవ్ చేసి మనం బూస్టర్ మాడ్యూల్తో చేసిన బ్యాటరీని అయితే ఇప్పుడు ఒకసారి కనెక్ట్ చేద్దాం. చూడొచ్చు ఈ బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత నాకు కొద్దిగా బ్రైట్నెస్ ఇంక్రీజ్ అయినట్లు అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి హెచ్డబ్ల్యూ బ్యాటరీని కనెక్ట్ చేద్దాం. నా చేయాలి వచ్చేస్తుంది. కొద్దిగా కాదు, చాలా వరకు బ్రైట్నెస్లో తేడా ఉంది. చూడండి చాలా డిమ్గా వెలుగుతుంది. ఈ బ్యాటరీని కనెక్ట్ చేసినట్లయితే మనకి చాలా బ్రైట్గా గ్లో అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ 2 లైట్స్నే కాదు, ఒక లైట్స్ కూడా పెంచుదాం. ఇంకొక కొన్ని లైట్స్ని సైడ్కి అయితే సెట్ చేసుకొని ఉంచా టెస్ట్ చేద్దామని. ఇప్పుడు ఈ అన్ని లైట్స్ని కనెక్ట్ చేద్దాం. హెచ్డబ్ల్యూ బ్యాటరీ వీటిని ఏ విధంగా రన్ చేయగలదో ఒకసారి చూద్దాం. ఫస్ట్ హెచ్డబ్ల్యూ బ్యాటరీని కనెక్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ లైట్స్ అన్నీ గ్లో అయ్యాయి. ఫస్ట్ లైట్ తప్ప ఈ లైట్ని గ్లో చేయలేదండి, బట్ అన్నీ డిమ్గా గ్లో అవుతున్నాయి అనమాట. ఇప్పుడు ఈ బ్యాటరీని రిమూవ్ చేసి మన బూస్టర్ మాడ్యూల్తో చేసిన బ్యాటరీని కనెక్ట్ చేద్దాం. చూడొచ్చు ఇది ఒక లైట్ కాదు, ప్రతి లైట్ కూడా పవర్ఫుల్. అదే ఈ 2 లైట్స్ని ఏ విధంగా అయితే ఫుల్ బ్రైట్నెస్లో గ్లో అయిందో ఇవి కూడా మనకి ఫుల్ బ్రైట్నెస్లో గ్లో అవుతున్నాయి. చూడొచ్చు. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. డిఫరెన్స్ చూడండి మీరే. హెచ్డబ్ల్యూ బ్యాటరీకి దానికి డిఫరెన్స్ అయితే ఇది ఇలా గ్లో అవుతుంది. సేమ్ నేను ఇందాక ఏదైతే మోటార్స్కి కనెక్ట్ చేశానో అదే బ్యాటరీ కూడా చేంజ్ చేయలేదు. చూడండి మళ్ళీ కనెక్ట్ చేస్తా దీన్ని. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో రెండింటి మధ్యలో. నేను ముందుగానే అనుకున్నా మనం బూస్టర్ మాడ్యూల్ యూజ్ చేసిన బ్యాటరీయే ఈ బ్రైట్నెస్ బ్యాటరీలో కూడా విన్ అవుతుందని. చూసారు కదా, సింపుల్గా నేను దానికి ఒక 10 LEDస్ని అయితే కనెక్ట్ చేసా. వాటిని కూడా సింపుల్గా హ్యాండిల్ చేసింది. అవే LEDస్ని ఆ 9V హెచ్డబ్ల్యూ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసా. తుస్సుమన్నది. అస్సలు బ్రైట్నెస్ అయితే హాఫ్ ఆఫ్ ది బ్రైట్నెస్ అయితే డ్రాప్ అయిపోయింది 10 LEDస్ని కనెక్ట్ చేసిన తర్వాత. ఆ 2 LEDస్ని అయితే పర్లేదు, బాగానే హ్యాండిల్ చేసింది. అండ్ దీనిలో కూడా మన బూస్టర్ మాడ్యూల్ కనెక్ట్ చేసిన బ్యాటరీ అయితే విన్ అయింది. నెక్స్ట్ టెస్ట్కి అయితే వెళ్దాం. ఫైనల్లీ రన్ టైం టెస్ట్ని అయితే చేద్దాం. ఇప్పుడు దానికోసం ఇక్కడ ఒక 2 355 మోటార్స్ని ఈ విధంగా కొన్ని PVC పైప్స్ని అయితే యూజ్ చేసి ఈ విధంగా అయితే సెటప్ చేసుకున్నా. అండ్ ఈ 2 మోటార్స్కి సపరేట్గా ఒక 12V ఫిమేల్ సాకెట్స్ని అయితే యాడ్ చేసాం. దీని త్రూ మనం సింపుల్గా ఆ బ్యాటరీస్ని అయితే కనెక్ట్ చేయొచ్చు. చూసారు కదా, సింపుల్ సెటప్పే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు టైమర్ పెట్టి ప్రాపర్గా టెస్ట్ చేద్దాం. రైట్ సైడ్ మోటార్కి బూస్టర్ మాడ్యూల్ ఉన్న బ్యాటరీని అండ్ లెఫ్ట్ సైడ్ మోటార్కి హెచ్డబ్ల్యూ బ్యాటరీని అయితే కనెక్ట్ చేసుకున్నా. మీకు డీటెయిల్గా కనిపిస్తుంది కదా. టైమర్ ఆన్ చేసుకుందాం. ఇది మొత్తం టైం ల్యాప్స్లో పెడతా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్లీ హెచ్డబ్ల్యూ బ్యాటరీ రాయిపోయింది. టైం చూడొచ్చు, దగ్గర ఎగ్జాక్ట్లీ ఒక 6 minutes వరకు అయితే వచ్చింది దీని రన్ టైం అయితే. మన బూస్టర్ మాడ్యూల్ బ్యాటరీ అయితే లైట్గా హీట్ అయింది బూస్టర్ మాడ్యూల్, బట్ సేమ్ అదే స్పీడ్లో రన్ అవుతుంది. చూడొచ్చు ఎక్కడ ఎటువంటి స్పీడ్ డ్రాప్ అయితే లేదు. చాలా బాగా వర్క్ అవుతుంది మన బూస్టర్ మాడ్యూల్తో చేసిన బ్యాటరీ అయితే. హెచ్డబ్ల్యూ బ్యాటరీ చూసారు కదా, 6 minutesకే పాస్ అయిపోయింది ఇది. ఫైనల్లీ ఈ రన్ టైమ్ సర్వైవల్ టెస్ట్లో కూడా మన బూస్టర్ మాడ్యూల్తో తయారు చేసిన 9V బ్యాటరీ విన్నింది. ఇప్పటికీ మనం దగ్గర ఒక 4 టెస్ట్ని అయితే కండక్ట్ చేసాం. ఈ 4 టెస్ట్లో మనకి బూస్టర్ మాడ్యూల్తో తయారు చేసిన 9V బ్యాటరీ విన్నింది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మన హెచ్డబ్ల్యూ 9V బ్యాటరీ వచ్చేసి 20 రూపీస్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి దగ్గర ఒక 110 రూపీస్ అయితే పడింది. ఇది నాన్ రీఛార్జబుల్. దీన్ని మనం ఎన్నిసార్లైనా రీఛార్జ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాటరీతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే దీని నుంచి మనకి బెటర్ పవర్ అయితే అవుట్పుట్ వస్తుంది. అండ్ దీని వోల్టేజ్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బూస్టర్ మాడ్యూల్లో మనకి ఛార్జింగ్ మాడ్యూల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది.
అండ్ దీని ప్రైస్ 110 రూపీస్, దీని ప్రైస్ 20 రూపీస్. మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది, బట్ చూసుకున్నట్లయితే ఇదే బెటర్. మీరు వీడియో చూసిన తర్వాత మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటా. అండ్ ఫైనల్లీ మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మంచిగా రీచ్ వచ్చింది అనుకోండి, ఇదే విధంగా 18650 బ్యాటరీ సెల్స్ని యూజ్ చేసి 12 వోల్ట్ 6 యాంప్ బ్యాటరీ ప్యాక్ను ఒకటి రెడీ చేసి, ఆ బ్యాటరీ ప్యాక్ వర్సెస్ మన లెడ్ యాసిడ్ 12 వోల్ట్ 7 యాంప్ బ్యాటరీ ప్యాక్ ఉంది కదా, ఆ రెండింటి మధ్యలో సేమ్ ఇదే విధంగా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా, ఇంకొంచెం మంచిగా ఇంకొక ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోకి ఇచ్చిన 200 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇదండి వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో ముందుకు వస్తా. అంతవరకు షేర్ చేయండి ఎక్స్పెరిమెంట్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.